డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ విద్యార్థుల కోసం ఈరోజు ప్రాచీన కవిత్వంలోని గొడగూచి కథ అనేటువంటి పాఠ్యభాగాన్ని నేర్చుకుందాం. ఈ పాఠ్యభాగ రచయిత పాల్కురికి సోమనాథుడు. ఈ పాఠ్యభాగం బసవ పురాణం తృతీయాశ్వాసం నుంచి గ్రహించబడినటువంటి పాఠ్యభాగం. తెలుగులో నన్నయ, తిక్కన, ఎర్రన అనేటువంటి ముగ్గురు కవులు మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చేశారని మనకు తెలుసు కదా. వీరి ముగ్గురిని కలిపి కవిత్రయంగా మనం పిలుచుకుంటాం. అలాగే శివకవి యుగంలో కూడా ఒక ముగ్గురు కవులు ఉన్నారు. వీరిని శివకవిత్రయంగా భావిస్తారు. వారిలో మొదటివారు మల్లికార్జున పండితారాధ్యుడు, రెండోవారు నన్నెచోడుడు, మూడోవారు మన పాఠ్యభాగ రచయిత పాల్కురికి సోమనాథుడు. ముందుగా కవి పరిచయం చూద్దాం. పాల్కురికి సోమనాథుడు వరంగల్ జిల్లా పాలకుర్తి గ్రామంలో జన్మించాడు. ఇతని కాలం 1160 నుంచి 1230 వరకు, అంటే 12వ శతాబ్దంలో జీవించి ఉన్నట్టుగా సాహిత్యకారులు నిర్ధారించారు. వీరి తల్లిదండ్రులు తల్లి పేరు శ్రీయాదేవి, తండ్రి పేరు విష్ణురామిదేవుడు. పాల్కురికి సోమనాథుని స్వగ్రామమైనటువంటి పాల్కురికిలో వెలిసిన సోమేశ్వరుని అనుగ్రహంతో జన్మించడం వలన సోమనాథునికి ఆ పేరు పెట్టారని చెప్పి చెప్పుకుంటారు. పాల్కురికి సోమనాథుడు సంస్కృతము, తెలుగు, కన్నడ భాషల్లో పండితుడు. పాల్కురికి సోమనకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలను తెలుసుకుందాం. పాల్కురికి సోమనాథుడు అచ్చమైన తెలంగాణ కవి. సోమన రచనలన్నీ స్వతంత్ర రచనలే, అంటే వేటికి అనువాదాలు కావని అర్థం. అలాగే వీరశైవ మతాన్ని ప్రచారం చేయడానికి రచనలు చేసినటువంటి కవి. కావ్య ఆరంభంలో సంస్కృత శ్లోకాన్ని కాక తెలుగు పద్యంతోనే ప్రారంభించినటువంటి కవి. సోమన దేశీ కవి. అందుకే రగడ, తొలి తెలుగు శతకం, ద్విపద, ఉదాహరణం, గద్య మొదలైనటువంటి ప్రక్రియలకు సోమనాథుడే ఆద్యుడు. దేశీ కవిగా జాను తెనుగును విరివిగా వాడినటువంటి కవి. సోమన రచనల్లో భాష, ఛందస్సు, ఇతివృత్తం, శబ్ద సౌందర్యం, అల్పాక్షరాల్లో అనల్పార్థం గోచరిస్తాయి. సోమన రచనల్ని చూద్దాం. సోమన చాలా గ్రంథాలు రచించినట్లుగా సాహిత్య చరిత్ర చెప్తుంది. వాటిలో అనుభవసారం, వృషాధిప శతకం, చతుర్వేద సారం, చెన్నమల్లు సీసంలు, బసవపురాణం, రుద్రభాష్యం, సోమనాథ భాష్యం, బసవ రగడ, సద్గురు రగడ, పంచప్రకార రగడ, పంచప్రకార గద్య, అక్షరాంక గద్య, బసవోదాహరణం, బసవలింగ నామావళి, పండితారాధ్య చరిత్ర, ఇట్లా చాలా గ్రంథాలు రచించినటువంటి దేశీ కవి సోమన. పాఠ్యభాగంలోకి వెళ్ళే ముందు మన పాఠ్యభాగాన్ని గ్రహించినటువంటి మూల గ్రంథం అంటే బసవ పురాణం గురించి కొంత తెలుసుకొని పాఠ్యభాగంలోకి వెళ్దాం. అంతేకాదు పాల్కురికి సోమనాథుని కాలం గురించి, అతని రచనా శైలి గురించి కూడా కొంత తెలుసుకొని పాఠ్యభాగంలోకి ప్రవేశిస్తే మన పాఠ్యభాగమైనటువంటి గొడగూచి కథ మనకు చాలా సులభంగా అర్థమవుతుంది. తెలుగువారి సాంస్కృతిక చరిత్రలో పాల్కురికి సోమనాథుడు ప్రయత్నించిన సంస్కరణ చాలా ప్రభావపూరితమైనది, శక్తివంతమైనది. బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించిన ప్రథమాంధ్ర వీరశైవ కవిగా మాత్రమే కాక సామాజిక స్పృహతో సాహిత్యాన్ని సృష్టించిన భక్తి ఉద్యమ కవిగా, తెలంగాణ కవిగా కూడా సోమన స్థానం విశిష్టమైనది. సోమన తన సాహిత్యాన్నంతా వీరశైవ మత ప్రచారం కోసం మాత్రమే వాడుకున్నట్టుగా అతని సాహిత్యం తెలుపుతుంది. పాల్కురికి కాలానికి సాంస్కృతికంగా బౌద్ధం, జైనం బలహీన స్థితిలో ఉన్నాయి. జైనులు, బౌద్ధులు రంగం నుంచి తప్పుకున్న తర్వాత బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఎదిరించే కర్తవ్యాన్ని అందుకొని వీరశైవం ముందుకు వచ్చింది. ఇందుకోసం కర్ణాటకలో కూడలి సంగమ క్షేత్రాన్ని స్థావరంగా చేసుకొని
వీరశైవాన్ని ప్రచారం చేసిన బసవేశ్వరుడు మూలపురుషుడిగా నిలిచాడు. బ్రాహ్మణుల ఇంట జన్మించిన బసవేశ్వరుడు బాల్యంలోనే వైదిక క్రతువులను, పుట్టుక ఆధారంగా మనుషులను సిద్ధం చేసి పెట్టిన వివక్షను ఏవగించుకున్నాడు. మనుషులంతా ఒకటే, కులాలు ఉపకులాలు లేవు అని ఆయన చేసిన తిరుగుబాటు ప్రజల గుండెను తాకి ప్రతిధ్వనించడమే గాక తెలుగు నేలకు కూడా చేరి వరంగల్ ప్రాంతంలో ఉన్న పాల్కురికి సోమనాథుణ్ణి ప్రభావితం చేసింది. ఆయన బసవేశ్వరుణ్ణి రెండవ శంకరుడితో పోల్చాడు. ఆ ఆరాధనతో బసవన్న కథను బసవపురాణం పేరుతో తెలుగులో మొట్టమొదటి దేశీ పురాణంగా రచించాడు. బసవపురాణం కేవలం పురాణమే గాక 7 ఆశ్వాసాలతో కూడిన స్వతంత్ర చారిత్రక కావ్యంగా కూడా కనిపిస్తుంది. భక్తిరసం, వీరరసం ఇందులో ప్రధానంగా కనిపిస్తాయి. బసవని అవతరణ, సంస్కారోత్సవాలు, ప్రబోధాలు, లింగైక్యం అనే 3 ఆశ్వాసాల్లో మనం తెలుసుకోవాల్సిన చరిత్ర ఎంతో కనిపిస్తుంది. నడుమ భక్తజన కథలు చాలా వస్తుంటాయి. పాల్కురికి వర్ణించిన భక్తుల్లో శివభక్తులు, స్త్రీ భక్తులు, ముగ్ధ భక్తులు, మొండి భక్తులు, ప్రౌఢ భక్తులు కూడా ఉన్నారు. వీరిలో వివిధ వర్ణాలకు చెందినవారు కూడా కనిపిస్తారు. బసవనికి సమకాలికులైన తిరు చిట్టంబలుని కథ, రుద్ర పశుపతి కథ, బెజ్జమహాదేవి కథ, ఉడుమూరి కన్నప్ప కథ, మడివాలు మాచయ్య కథ, సిరియాలుని కథ, కలియంబ నయనారు కథ, నిమ్మవ్వ కథ, నరసింగ నయనారు కథ, కిన్నర బ్రహ్మయ్య కథ, గొరియ కథ, కొట్టరువు చోడని కథ, ముసిడి చౌడయ్య కథ, ఏకాంత రామయ్య కథ, శివనాగుమయ్య కథ, బోయల తగవు, అల్ల మధువయ్య కథ, అలాగే గొడగూచి కథ, ఇలా అనేక ఉపకథలు ఈ బసవపురాణంలో కనిపిస్తాయి. ఈ కథల ఆధారంగా సోమన వీరశైవాన్ని ప్రబోధించి ఆచరించిన స్త్రీ పురుష సమానత్వాన్ని, కులరాహిత్యాన్ని పాల్కురికి తన రచనలో తీక్షణంగా చిత్రికపట్టి ఆ దిశలో సంస్కరణ కోసం గట్టిగా కృషి చేసినటువంటి వాడు. పాల్కురికి సామాజిక దృక్పథంలో ద్యోతకమయ్యే సంఘ సంస్కరణాభిలాష బసవేశ్వరుడు చెప్పిందే. బసవేశ్వరుడు ప్రతిపాదించిన విధుల్లో ముఖ్యమైనవి వర్ణాశ్రమ ధర్మాల మీద తిరుగుబాటు, జంగమ పూజకు ప్రాధాన్యం, స్త్రీలకి పురుషులతో సమానంగా మోక్ష సాధన మార్గాన్ని ఎన్నుకునే స్వేచ్ఛ, స్థావరమూర్తుల పూజ పట్ల విముఖత, జంగమ పూజకు ప్రాధాన్యం, పుట్టుక కారణంగా సంక్రమించిన అస్పృశ్యతని ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకించడం, సమానత్వాన్ని పాటించడం, ఇంకా పంచవిధ సూతకాలలో 4 కూడా తిరస్కరించడం, అంటే పురుడు, ఉచ్ఛిష్టం, బహిష్టు, చావు సందర్భాల్లో పాటించే అశౌచాలను కూడా తిరస్కరించడం, ఉపనయన సంస్కారాన్ని తిరస్కరించడం, మరణించిన వారికి చేసే శ్రాద్ధ కర్మల నిరసన, మద్యమాంసాల విసర్జన. పాల్కురికి సోమనాథుడు తన సాహిత్యం నిండా ఈ విధి విధానాల ప్రాధాన్యం కనిపిస్తుంది. ఉదాహరణకి సిరియాలుని కథలో శివుడు హలాయుధునితో సంవాదం చేస్తూ కొడుకుని చంపి ఆ మాంసంతో విందు చేశానని అంటే హలాయుధుడు వెటకారంగా హేళనగా శివ శివ ఇది ఏమి చెప్పెదవయ్య, శివుడేమి నరుల భక్షింప రక్కసుడే, శివుడు సద్భక్తుని సిరియాలు నంబి పశువరింపగా చంప భక్తిహీనుడే అని ప్రశ్నించాడు. ఇది మాంసాహార విసర్జన అనేటువంటి నిబంధనను గాఢంగా ప్రజల్లో నాటడానికి చెప్పిన విషయమని మనకు అర్థమవుతుంది. బసవేశ్వరుడి ప్రబోధాలకు అనుగుణంగా ఎట్టి దుర్గతిని పుట్టిననేమి, ఎట్లును శివభక్తుడిల పవిత్రుండు అన్నాడు. పాల్కురికి సోమనాథుడు గొప్ప తిరుగుబాటు కవి అని చెప్పాలి. ఎందుకంటే ఆనాటికి మత ప్రచారానికి సంస్కృత భాషనే వాడాలనే ఆచారాన్ని సోమనాథుడు బద్దలు కొట్టాడు. నన్నయ్య భారత ఆంధ్రీకరణలో అధిక శాతం సంస్కృత పదాలే కనిపిస్తాయి. అందుకు పూర్తి విరుద్ధంగా పాల్కురికి తన బసవపురాణంలో దేశీ ఛందస్సు, నానుడులు, జాతీయాలు, పలుకుబళ్ళు కనిపిస్తాయి. ద్విపద రగడలే కాకుండా
సోమనాథుడు ఇంకా సీసం, త్రిభంగి, తర్వోజ, క్రౌంచపదం, మయూరం, చతుర్విధ కందం, తిపాస కందం వంటి స్థానిక చందవ రీతుల ప్రయోగం కూడా చేశాడు. రగడ అనే చందవ రీతిని సోమనాథుడే ప్రారంభించాడు. సీసపద్యాల్లో సోమన ఎన్నో ప్రయోగాలు చేశాడు. శ్రీనాథుడి సీసపద్యానికి మార్గదర్శనం పాల్కురికి సోమనే అంటే అతిశయోక్తి కాదు. అలాగే సుమతి శతకారుడైనటువంటి బద్దెన కూడా కందపద్యాలకు మార్గదర్శకత్వం చేసింది సోమనాథుడే అని చెప్పాలి. భాషలో పదప్రయోగాల్లో సోమనాథుడు స్వేచ్ఛగా ప్రయోగాలు చేశాడు. వైరి సమాసాలు విరివిగా వాడాడు. వస్తువు మారినప్పుడు శైలీ విధానాలు కూడా మారుతాయని చెప్పడానికి బసవపురాణం ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుంది. అయితే సోమనాథుడి బసవపురాణానికి ముందు ఛందశాస్త్రం ఏదీ లేదని, అతని రచన తర్వాత వచ్చిన ఛందశాస్త్రాలతో దాన్ని బేరీజు వేయడం తగదని కూడా కొందరు అంటుంటారు. పాల్కురికి వాడిన మాటలు గమనించదగినవి. గ్రూపులు కట్టడాన్ని గుంపిడటం అన్నాడు. చాలా కొద్ది సమయాన్ని గోరంత పొద్దు అన్నాడు. ఇక అసాధ్యం అనడానికి కుంచాలతో మంచు కొలవడం అనే చక్కని జాతీయాన్ని ప్రయోగించాడు. పుష్పవిల్లు, భూమి తీరు, వేడి పయోధార వంటి ప్రయోగాలు అలవోకగా చేసినట్లుగా మనకు బసవపురాణంలో తెలుస్తుంది. ప్రజలకు సూటిగా తన భావాలను ప్రసరింపజేయడానికి అనువైనటువంటి శైలి, అభివ్యక్తి, తీరుతెన్నులను సోమనాథుడు ఎంచుకున్నాడు. అది వ్యాకరణ యుతమా, వ్యాకరణ విరుద్ధమా అనేటువంటిది మనకే వదిలిపెట్టాడు. అదే సమయంలో సృజనాత్మకతకు కూడా పట్టం కట్టాడు. ఆ రకంగా పాల్కురికి సోమనాథుడు కావ్య గౌరవం కలిగిన బసవపురాణాన్ని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రచించి ప్రజాకవిగా నిలిచాడని చెప్పాలి. తెలంగాణలోని ఎక్కువ శూద్ర కులాలు శైవ మతాన్ని ఆలింగనం చేసుకున్నారని చెప్పడానికి అనువైన పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. ఆ రకంగా సామాజిక విప్లవకారుడిగా సోమనాథుడు కనిపిస్తాడు. సాధారణంగా మనకు పద్యం అనగానే 4 పాదాలు గుర్తుకొస్తాయి. అలాగే ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం లాంటి వృత్తపద్యాలు మనకు ఇంతకుముందే పరిచయం ఉన్నాయి. కానీ బసవపురాణంలో పాల్కురికి సోమనాథుడు దీనికి భిన్నంగా ద్విపదను ఎన్నుకున్నాడు. అంటే ద్వి అంటే రెండని, పద అంటే పాదాలు అని. ద్విపద అంటే 2 పాదాలు కలిగినటువంటి పద్యం అన్నమాట. దీని లక్షణాలని ఒకసారి చూద్దాం. ప్రతి పాదంలో 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం ఉండాలి. యతి మొదటి గణం యొక్క మొదటి అక్షరానికి, 3వ గణం యొక్క మొదటి అక్షరానికి చెల్లుతుంది. ప్రాసనియమం ఉన్నది. ఒకవేళ ప్రాసనియమం లేకపోతే దాన్ని మంజరీ ద్విపద అంటారు. మన పాఠ్యభాగ మూల గ్రంథమైనటువంటి బసవపురాణంలో 6288 ద్విపదలున్నట్టు పండితులు పేర్కొన్నారు. ద్విపద పద్యం నాగుబాము లాంటి నడకతో చాలా జోరుగా ముందుకు సాగిపోతూ ఉంటుంది. అంటే గాన యోగ్యమైనటువంటి ప్రక్రియ అన్నమాట. ఇదంతా పాఠ్యభాగం యొక్క పూర్వరంగంగా భావించి ఇప్పుడు మన పాఠ్యభాగమైనటువంటి గొడగూచి కథలోకి వెళ్దాం. గొడగూచి శైవ మతాన్ని అనుసరిస్తున్నటువంటి ఒక శైవమత తల్లిదండ్రులకు పుట్టినటువంటి అమ్మాయి పేరే గొడగూచి. శివదేవుడననొక్క శివభక్తియుతుడు ఉవిదయుతాను పొరుగురికేగుచును రూపించి కడగొట్టు పాపదారింటి కాపిడి అటయిట కదలకు మమ్మ పడుచులతో ఆడ పరవకు మమ్మ ఒడివిన మా వ్రతం బెడపకు మమ్మ. ఒక ఊరిలో శివదేవుడు అనేటువంటి పేరు గల ఒక పరమ శివభక్తుడున్నాడు. అతడు నిత్య శైవారాధకుడు. అంటే ప్రతిరోజు తన ఊళ్ళోని శివాలయానికి వెళ్ళి అక్కడి పరమశివునికి నిత్యం దీపారాధన చేస్తూ పూజ చేస్తూ అతని సంకీర్తనల్లోనే పొద్దు గడిపేటువంటి ఉత్తమ భక్తుడు అన్నమాట.
ఇతడు ప్రతిరోజు ఆ శివాలయానికి వెళ్ళి పూజ చేసి ఆ శివునికి నైవేద్యం పెట్టి అతని ఆలాపనలోనే గడిపేటువంటి ఉత్తమ భక్తుడు. ఇట్లా కొన్ని రోజులు జరుగుతుండగా శివభక్తుడు ఒకసారి ఏదో పని కోసమై పొరుగురికి వెళ్ళవలసి వస్తుంది. ఆయన ఇన్ని రోజులు ఏ ఊరికి వెళ్ళాడు. ఎందుకంటే ఒకవేళ వేరే ఏదైనా ఊరికి పోతే ఇక్కడ శివారాధన దెబ్బతింటుంది, శివునికి పూజ ఎవరు చేస్తారు, నైవేద్యం ఎవరు పెడతారు, దీపారాధన ఎవరు చేస్తారు అని ఆయన సంశయం. అందుకోసమే ఆయన ఏళ్ల తరబడి అదే గ్రామంలో నివసిస్తూ ఏ ఊరికి పోకుండా నిత్యం శైవ భక్తిలోనే లీనమైనటువంటి భక్తుడు. అయితే తప్పనిసరి పరిస్థితి వచ్చి అతడు ఒకరోజు పొరుగురికి వెళ్ళవలసి వస్తుంది. మరి ఆ సమయంలో భార్య కూడా వెంట రావాల్సినటువంటి సందర్భం కాబట్టి ఇద్దరు భార్యాభర్తలు పొరుగురికి వెళ్తే మరి శివారాధన దెబ్బతింటుంది కదా, తమ వ్రతం చెడిపోతుంది కదా అని చాలా మదనపడి వాళ్ళు తమ కూతురైనటువంటి గొడగూచికి ఆ పూజా బాధ్యతను అప్పగించి వెళ్తారు. వెళ్తూ వెళ్తూ అమ్మ అటు ఇటు వెళ్ళకమమ్మ, మేము వచ్చేదాకా ఈ వ్రతానికి భంగం కలిగించకు, విఘాతం కలిగించకు అని ఆమెకు పదే పదే చెప్పి వెళ్తారు. గుడికేగి నిత్యంబు కుంచెడు పాలు పడరున కారగింపంగ పెట్టుమమ్మ, నమ్మిపోయేదము సుమ్మమ్మ మారాకు మమ్మ, మాయమ్మ మాయక్క మా తల్లి కొమ్మని కొక మంచి బొమ్మయు, ఇన్ని బొమ్మ పొత్తికలను పోయి తెచ్చేదము. అమ్మ, ప్రతిరోజు గుడికి తప్పకుండా వెళ్ళి కుంచెడు పాలను శివునికి నైవేద్యంగా పెట్టమ్మా, నిన్ను నమ్మిపోతున్నాము సుమా, మేము వచ్చేంత వరకు మా మాట మరొకు, మా వ్రతానికి భంగం రానియకు అమ్మా మా తల్లి మా కొమ్మ అని ఆ గొడగూచిని ఆ తల్లిదండ్రులు పోతూ పోతూ చాలా బతిలాడతారు. అంతేగాక వచ్చేటప్పుడు నీకు ఒక మంచి బొమ్మను, ఆ బొమ్మ కట్టడానికి సన్నటి వస్త్రాలను కూడా తీసుకొస్తామమ్మా అని బుజ్జగించి బతిలాడి వెళ్తారు. అని అప్పగించుచు నరిగిన వారి తనయ కాళ్ళు మొగంబుతా కడిగికొని మంచి గంగుల పాలు మరగంగగాచి కుంచెడు గోరతో కొలిచి చేపట్టి కోరయు బొత్తిక కొంగున గప్పి బోరున జని శివాగారంబుజొచ్చి. ఇట్లా ఆ పరమ శివభక్తుడైనటువంటి ఆ శివదేవుడు అన్ని జాగ్రత్తలు చెప్పి శివుని దీపారాధన నైవేద్య బాధ్యత ఆ గొడగూచికి అప్పగించి వెళ్ళిన తర్వాత ఆ గొడగూచి కాళ్ళు ముఖము కడుక్కొని మంచి సాధువులైనటువంటి ఆవుల పాలు మరిగేటట్టుగా బాగా మరగ కాచిన తర్వాత ఒక కుంచెడు పాలు పట్టేటువంటి పాత్రతో కొలిచి దాన్ని చేతిలో పట్టుకొని ఆ పాత్రను సన్నటి వస్త్రపు కొంగితో కప్పి వేగంగా శివాలయానికి వెళ్ళింది. పాలు పట్టుకొని శివాలయానికి వెళ్ళినటువంటి ఆ గొడగూచి ఏం చేసిందో చూడండి. కోర ముందరబెట్టి దారుని మొక్కి ఆరగింపవే దేవ అని విన్నవించి పిరుసని ఒక్కింత మరపున నిలిచి మరి వచ్చి చూచుడు గరగొరగామి పాల తలడ మంది భయమున పొంది. మంచి మరగకాగినటువంటి కుంచెడు పాలను శివాలయానికి ఒక పాత్రలో తీసుకొని వచ్చి శివుని ముందు పెట్టి సాగిలబడి మొక్కింది ఆ గొడగూచి. ఓ ఈశ్వరదేవ, ఇప్పుడు ఈ పాలను ఆరగించు అని విన్నవించి కొద్దిసేపు తాను పక్కకు వెళ్ళి చాటుగా నిలబడింది. మరికొంతసేపు ఉన్న తర్వాత వచ్చి చూసేసరికి గిన్నెలో పాలు తక్కువ కాలేదు. అంటే శివుడు గిన్నెలోని పాలు తాగలేదు. అందుకు ఆ చిన్ని బాలిక ఆ గొడగూచి మిక్కిలి కలతపడి భయపడి ఆ పరమశివుణ్ణి ఇలా అడుగుతుంది. పాలేల ఆరగింపవు లింగమూర్తి కాచుట సాలదో కమ్మవల్మమినో ప్రాచియో విరిగెనో పడచునేననియో
ప్రొద్దెక్కెనో యొండే పొగయు వలిచెడినో బుద్ధి ఉట్టదో నెయ్యి ఓయకుండితినో కడువేడియో నీరు కలిసినవనియో ఎడవాద్యములు లేక ఏనే తెచ్చెననో. పాత్రలోని పాలు అలాగే ఏమాత్రం తక్కువ కాకుండా ఉండేసరికి ఆ గొడగూచి, ఓ పరమేశ, ఓ ఈశ్వర, పాలెందుకు తాగడం లేదు? పాలు సరిగా కాగలేదా? కమ్మని వాసన వేయడం లేదా? అపరిశుభ్రంగా ఉన్నాయా? విరిగిపోయాయా? నేను చిన్నపిల్లననా? లేదంటే పాలు తేవడంలో పొద్దెక్కిపోయిందా? లేక పాలు పొగచూరి పొగవాసన వేస్తున్నాయా? తాగబుద్ధి కావడం లేదా? ఇందులో నెయ్యి తక్కువైందా? నేను నెయ్యి వేయలేకపోయానా? బాగా వేడిగా ఉన్నాయా? నీళ్ళు ఎక్కువ కలిశాయా? లేక పక్కవాద్యములు ఏమీ లేకుండా నేనే తెచ్చానన్నా? ఎందుకు తాగడం లేదు ఓ శివ అని మూఢభక్తితో ప్రశ్నిస్తుంది. ఆ గొడగూచి ఇంకా ఇలా అడుగుతుంది. చాలవో ఇవి అలపాలుగావనియో పాలపై చిత్తమే పరపితిననియో కోరబెడంగనో కుంచెడు లేవో ఆరగింపబెట్ట నెరకుండితినో మిదువో ఇనవనో మిగడలేదో ఏదెచ్చునెడనెవ్వరే చూచురనియో. ఓ లింగమూర్తి, ఈ పాలు సరిపోవా? ఇవి ఆవు పాలు కావా? పాల మీద నేను మనస్సు పెట్టాననా? పాత్ర పెద్దదనా? లేక కుంచెడు లేవా? ఆరగింపు పెట్టడం నాకు తెలియదనా? ఇతరులకు ఎవరైనా ఈ పాలు మీదు కట్టినవి అనియా? లేక పాలపై మీగడ లేదా? నేను పాలు తెచ్చేటప్పుడు ఎవరైనా చూశారనా? ఎందుకు తాగడం లేదు ఓ శివ అని పరిపరి విధాల అడుగుతుంది గొడగూచి. ఆ గొడగూచి ఇంకా ఇలా అడుగుతుంది ఆ పరమశివుడిని. ఊరకేమిటికి పాలొల్లవు త్రావ కారణం వేమేని గలదేని చెప్పుమా నిక్కంపుటాకలి నీకు లేదని గృకెడైననుగొని చిక్కించు నాకు గుడుపునకి ఎడ గుడగుడలేలా. ఓ శివ, నీవు పాలు త్రాగకపోవడానికి కారణమేంటి? ఎందుకు ఇష్టపడడం లేదు? కారణం ఏమైనా ఉంటే చెప్పు. నిజమైన ఆకలి నీకు లేకపోతే గుక్కెడు పాలైనా త్రాగి మిగిలినవి నాకు మిగుల్చు. పాలు త్రాగడానికి ఇప్పుడు గుడగుడలెందుకు అని అడుగుతుంది. ఇంకా ఏమంటుందో వినండి. కుడికెడుదెత్తున గుజ్జునోగిరము మూల పన్నారుల యావిలోన పోలెలున్నవి వంపుపోయి తెచ్చెదను ఉట్టిపై బాణలోనున్నది నెయ్యి ఇట్టున్న తెచ్చెద ఇష్టమే చెప్పుమా కుండెడున్నది ఓయి కొనివత్తు పుల్ల కండంబు వలనేని గ్రక్కున చెప్పుమా. ఓ లింగమూర్తి, గుజ్జుగా కలిపినటువంటి అన్నము ఇంట్లో ఒక గిన్నెడు తీసుకురమ్మంటావా? మూలకున్నటువంటి వంటకుండల్లో పోలేలున్నాయి తీసుకురమ్మంటావా? పంపిస్తే పోయి వెంటనే తెస్తాను. ఉట్టి మీద బాణలో కూడా నెయ్యి నిండుగా ఉన్నది. నీకు ఇష్టమైతే చెప్పు, వెంటనే తీసుకొస్తాను. పటిక బెల్లం కూడా కావలిస్తే చెప్పు, తొందరగా పోయి తీసుకొస్తాను అని బుజ్జగిస్తుంది. అచ్చన ఎల్లి మా అయ్యగారి నగర చెచ్చర బిల్వ వచ్చెద నారగింపు మా శివసోదరి మఠమున గలదు పాసెంబు తెచ్చెద పాలు ముంత్రావు షోడశ పండువు చూడ పోదండు పోడిగా నీ పాలు పురహర కొనుము. ఓ పరమశివ, రేపు మా అయ్యగారింటిలో అర్చన ఉన్నది. నిన్ను పిలవడానికి తప్పకుండా వస్తాను. ముందైతే పాలు త్రాగవా? మా శివసోదరి మఠంలో ఉన్నది. అక్కడి నుంచి క్షీరాన్నం అంటే పాలబువ్వ తెస్తాను. ముందైతే పాలు త్రాగు. షోడశ పండుగకు మనమిద్దరం చూడడానికి వెళ్దాము. ఓ ఈశ్వర, చక్కగా ముందైతే పాలు త్రాగు అని వేడుకుంటుంది ఆ గొడగూచి. ఇంకా ఆ పరమశివునితో ఇలా వేడుకుంటుంది గొడగూచి. వీరభద్రుని జాత్రవేళ నిన్బండి ఏ రొప్ప పంచెదని పాలు త్రావు ఎడమడుగేమిటికి పాలలోని కటుకులు తెచ్చెద అట్లయిన చెప్పుమా ఇత్తరి శిశువుండ నెట్టులంటేని పొత్తుననైనను ఎత్తి త్రావుదము. ఓ లింగమూర్తి, వీరభద్రుని జాతరకు నేను బండిని తోలడానికి తప్పకుండా పంపిస్తాను. ముందైతే ఈ పాలు త్రావు. ఆలస్యం ఎందుకు? ఈ పాలలోనికి అటుకులు కావాల్సే చెప్పు, పోయి తీసుకువస్తా. ఈ విధంగా పక్కన పిల్ల ఉండగా ఒక్కరిని ఎలా తాగాలి అని చెప్పి అనుమానం వస్తే చెప్పు,
ఇద్దరం కలిసే ఈ పాలు తాగుదాము అని అనేక రకాలుగా బుజ్జగిస్తుంది ఆ పరమశివుడిని గొడగూచి. పిన్న పన్నారులు సిన్ని బొమ్మలను నిన్ని గూడడుకులు నెన్నేని పండ్లు నాకెళ్ళి మావారు అలిదెత్తురప్పుడు నీకు నిచ్చెదగాని నీయాన త్రావు పాలును చల్లారె పలుకవు తోడ ఏలయాలింగ నన్నే చెదవనుచు. రేపు మా వాళ్ళు ఊరు నుండి వచ్చేటప్పుడు పిల్లలు ఆడుకునేటువంటి చిన్న చిన్న పాత్రలు, చిన్న చిన్న బొమ్మలు ఎన్నో తెస్తారు. వస్తూ అటుకులు, పండ్లు కూడా తెస్తారు నా కోసం. వాటిని నీకు తప్పకుండా ఇస్తాను, నీ మీద ఒట్టు సుమా. ముందైతే ఈ పాలు తాగు, నీకు తప్పకుండా అవి ఇస్తాను అని చెప్తుంది ఉడగూచి. ఇంకా పాలు త్రాగు, పాలు కూడా చల్లారాయి, నాతో నువ్వు అసలే మాట్లాడడం లేదు, ఓ లింగమూర్తి నన్ను ఎందుకు బాధిస్తున్నావు ఇలా అంటుంది గొడగూచి. పాప ఈశ్వరునకు పలుమారు మృక్కు కోపించు భంగించు కుప్పించు అరచు కటకటవా పోవు కరములు విరుచు తటతట నేలతో తాకించు కాళ్ళు దారుని బడి బయల్దన్నుచు ఏడ్చు కోరదిక్కును జూచు మారారి జూచు బుజ్జగించును వెడ్లు బుడ్లును వెట్టు. ఎన్ని విధాల వేడుకున్నా పాలు తాగకపోయేసరికి ఆ గొడగూచి ఏం చేసిందో చెప్తున్నాడు కవి. ఆ బాలిక అప్పుడు శివునికి చాలాసార్లు నమస్కరించింది, శివునిపై కోపించింది, మందలించింది, దుమ్కింది, అరిచింది, కటకటా అని ఏడ్చింది, చేతులు విరిచింది, నేలపై కాళ్ళతో తడతడా తన్నింది, నేలపై పడి శూన్యంలోకి తన్నుతూ ఏడ్చింది, పాత్ర వైపు చూసింది, శివుణ్ణి చూసింది, బుజ్జగించింది, పాలు త్రాగమని ఇట్లా అనేక రకాలుగా శివుణ్ణి పీడించింది. నిజ్జీవి క్రియబడు నివ్వెరగందు ఎప్పటి అట్లేర్చు ఎలిగెత్తి పిలుచు దొప్పనబడు కోర తొలగంగా నూకు వెరచి ముందరబెట్టు మరి పలుమారు నెరుగు పాదంబులకెట్లు త్రావమిని ఇట్లయిన గాని పాలేల త్రావననవు. శివుడు పాలు తాగకపోయేసరికి ఆ గొడగూచి ఇంకా ఈ విధంగా చేసింది. ప్రాణం లేని దానిలా కింద పడిపోతుంది, మిక్కిలి ఆశ్చర్యపడుతుంది, ఎప్పట్లాగే ఏడుస్తుంది, గొంతెత్తి పిలుస్తుంది, దబ్బున కింద పడిపోతుంది, పాలపాత్రను పక్కకి నెట్టివేస్తుంది, భయపడి తిరిగి దాన్ని మళ్ళీ శివుని ముందు పెడుతుంది. చాలాసార్లు శివుని పాదాలపై పడి మొక్కుతుంది, కానీ శివుడు పాలు త్రాగలేదు. ఇలా చేస్తే కానీ నేను పాలు త్రాగనని నీవు నాకు చెప్పడం లేదు అని ఆ అమ్మాయి శివుడిని ఉద్దేశించి అన్నది. అంటే నేను ఏం చేయాలి నువ్వు పాలు తాగడానికి, ఏం చేస్తే నువ్వు పాలు తాగుతావు అని అడుగుతుంది ఆ గొడగూచి. ఆ గొడగూచి ఇంకా ఇలా చేస్తుంది. ముట్టవు మూర్ఖున వట్టెయున్నవియు నీ వారగింప మావారు విన్న చావ నర్తురు నన్ను సంశయం వేల తనకు నెప్పుడు చావు దప్పదు మగిడి చన నిచ్చటని చత్తు సరిపోదు ననుచు తన తల శివునితో తాకించుకొనగా. పాలు ముట్టుకోవు, కనీసం వాసన కూడా చూడవు, పాలు ఇంకా అలాగే ఉన్నాయి. నీవు పాలు ఆరగించకపోతే ఈ విషయం మావారు గనుక వింటే నన్ను తప్పకుండా చావగొడతారు, దానిలో అనుమానమే లేదు. ఇక చావు తప్పనప్పుడు ఇక్కడే చనిపోతాను అని ఆ గొడగూచి తన తలను శివలింగం కేసి బాదుకోవడం మొదలుపెట్టింది. చనునంతలో నన్న చకనబట్టి ఆ రుద్రుడతి దయా హసితాస్యుడగుచు కూరతో పాలెత్తికొని ఆరగింప నన్నింత ఏచితి పిన్నగా చేసి మిన్నకపోదు మాయన్నకు చెప్పి మరికదా అన్నది మాటలింకేల కరకంట ఇంతయు మర్వకు మనుచు. ఆ గొడగూచి మూఢభక్తితో శివుని మీద అలిగి పాలు తాగకపోతే ఇక్కడే చచ్చిపోతానని ఆ శివలింగానికేసి తన తలను కొట్టుకుంటుంటే శివుడు ఆమెను వెంటనే పట్టుకొని దయతో నవ్వి పాలు త్రాగడానికి పాత్రను పైకెత్తి తాగుతున్నాడు. అప్పుడు ఆ గొడగూచి నన్ను చిన్నదాన్ని చేసి ఇంతగా బాధించావు, ఈ పాపం ఊరికే పోదు, మా అన్నతో చెప్తాను, అప్పుడు ఉంటుంది నీకు చూడు. మాటలిక ఎందుకు ఓ ఈశ్వర, ఇదంతా మర్చిపోవద్దు సుమా అని శివుణ్ణి బెదిరిస్తుంది. ఆ తర్వాత కుడుక తెమ్మని పుచ్చుకొనుచునబ్బాల వడిగొని ఇంటికి వచ్చి నిత్యమ్ము ఇట్లా కొంపోయిత నిచ్చుచునుండ అట్ల శివుండు
పాలారగింపంగా ఊరికి పోయిన వారెదురుగాగా తా రేగుదెంచునత్తరి తొంటి ఎట్ల మృడు పాలారగించుడు బాలరిత్త కొడుక చేతను పట్టుకొని ఏగుదేరా. ఆ విధంగా శివుడు పాలు త్రాగగానే పాలపాత్రను తెమ్మని పుచ్చుకొని ఆ గొడగూచి వేగంగా ఇంటికి వచ్చింది. నిత్యము ఈ విధంగానే తీసుకొని వెళ్ళి పాలను ఆ అమ్మాయి శివుని ముందు పెడుతుంది. శివుడు వెంటనే గొడగూచిని బాధ పెట్టకుండా పాలు త్రాగేస్తున్నాడు. ఒక రోజున ఊరికి పోయినటువంటి ఆ బాలిక తల్లిదండ్రులు ఆ అమ్మాయికి ఎదురయ్యారు. వారు వచ్చేటప్పటికి పూర్వంలాగే శివుడు పాలు త్రాగాడు. ఆ అమ్మాయి ఖాళీ పాత్ర చేతితో పట్టుకొని వస్తోంది. ఇట్లా ఖాళీ పాత్రతోని ఇంటికి పోతున్నటువంటి ఆ గొడగూచికి ఊరికి పోయి తిరిగి వస్తున్నటువంటి ఆ తల్లిదండ్రులు ఎదురై ఇలా అడుగుతున్నారు. పొడగని ఇట ఎందు పోయేదు రిత్త కొడుక ఎచ్చటి నుండి కొని వచ్చేదనిన మీరు చెప్పిన ఎట్ల మృడునకు పాలు కూరతో కుంచెడు కొలిచి కొంపోవ ఆరగింపగా మ్రొక్కి అనయంబునిట్లు కూర ఇమ్మని పుచ్చుకొని వత్తుననినా. ఆ ఊరికి పోయినటువంటి తల్లిదండ్రులు ఖాళీ పాత్రతో వస్తున్నటువంటి ఆ గొడగూచిని చూసి, ఇక్కడ నుండి ఎక్కడికి పోతున్నావు, ఖాళీ పాత్ర ఎక్కడి నుంచి తెస్తున్నావు అని అడిగారు. అప్పుడు ఆ బాలిక, మీరు చెప్పినట్లే శివునికి రోజు పాలు పాత్రతో కుంచెడు కొలిసి తీసుకొని పోగా అతడు వాటిని ఆరగిస్తున్నాడు. ఆయనకు నమస్కరించి నిత్యం శివుడిని ఖాళీ పాత్ర నిమ్మని అడిగి దాన్ని పుచ్చుకొని వస్తున్నాను. ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది అని చెప్పింది. ఆ గొడగూచి ఇలా శివుడు ప్రతిరోజు పాలు తాగుతున్నాడని చెప్పగానే ఆశ్చర్యపోయినటువంటి ఆ తల్లిదండ్రులు ఇంకా ఇలా ప్రశ్నిస్తున్నారు గొడగూచిని. ఏనాట త్రావవు బాలీషుండు వడుచ కానీవ త్రావితో కాదేని తోడ ఆడెడు పడుచుల కచట పోసితివో ఏడ చల్లితివో మయ్యెరుగవుగాక తన్ను మహాభక్తతది ఉద్దేశించి పన్నుగా ఆరగింపవే దేవ అనుచు అతిభక్తి ప్రార్థింప ఆరగించుటయు క్షితి దుర్లభంబన్న ఇతరుల తరమే ఎట్టు నమ్మెడిదంచు పట్టి తిట్టుచును. ఓ అమ్మాయి, ఈశ్వరుడు ఎక్కడైనా పాలు తాగుతాడా? నీవే త్రాగావా? లేక అక్కడ నీతో ఆడుకునేటువంటి పిల్లలకి ఏమైనా పోసావా? ఎక్కడైనా పారబోసావా? నీకు అసలు ఒళ్ళు తెలియడం లేదు. మహాభక్తులు సైతం ఈశ్వరుని ఉద్దేశించి దేవా చక్కగా ఆరగించుమని మిక్కిలి భక్తితో ప్రార్థించిన ఈశ్వరుడు ఆరగించడం అనేది ఈ లోకంలో దుర్లభమైనటువంటి విషయం కదా. అట్లాంటిది ఇతరులకు సాధ్యం కానటువంటిది నీవు చెప్పిన మాటలు ఎలా నమ్మాలి అని ఆ కూతుర్ని తిడుతూ నిలదీశారు ఆ తల్లిదండ్రులు. అట్లా కోపగించినటువంటి ఆ తల్లిదండ్రులు ఇంకా ఏం చేశారో చూడండి. అట్లయిన చూత మంచా మరునాడు బాలచేతనే తండ్రి పట్టించుకొనుచు లీలతో గుడికేగి పాలతో కూర ముందరి క్రమమున ముందరబెట్ట అందికొనండయ్య ఆ లింగమూర్తి బాలముగ్ధత్వంబు ప్రవిమల భక్తి ఈ లోకమున వెలయింపంగదలచి. ఓహో, శివుడు పాలు తాగాడా? అలా అయితే చూద్దాం పద అని మరుసటి రోజు అంటే తెల్లవారి అదే బాలిక చేత ఆ గొడగుచ్చి చేత ఆ తల్లిదండ్రులు ఎప్పటిలాగే పాలు పట్టించుకొని గుడికి వెళ్ళి ముందరిలాగానే పాలపాత్రను శివుని ముందు పెట్టారు. అప్పుడు ఆ బాలిక యొక్క గొప్పతనాన్ని, ముగ్ధత్వాన్ని, నిర్మలమైనటువంటి భక్తిని లోకానికి తెలియజేయాలని చెప్పి అనుకున్నాడేమో ఆ పరమశివుడు. అసలే ఆ పాలను త్రాగలేదు. ఆ శివదేవుడు అంత కోపించి ఓసి నేడేల పాలొల్లండు త్రావ ముక్కంటి ముట్టెనే మూర్ఖన్య చెప్పుమ పెక్కులు వ్రేలితి వక్కజంబుగను శివునకునని ఉద్దేశించిన పాలు త్రవిలి నిత్యంబును త్రావిన ద్రోహి పొట్టవ్రచ్చెదనెందుపోయేదమనుచు కట్టుగ్రమున గూడ ముట్టడు మున్న. ఓసి శివద్రోహి, గొడగూచి, రోజు శివుడు పాలు తాగాడని చెప్పావు కదే, మరి నేడు ఎందువల్ల శివుడు పాలు త్రాగడం లేదు? ఈశ్వరుడు పాలు ముట్టుకున్నాడా? వాసన చూశాడా?
ఏది చెప్పు? మేమంతా ఆశ్చర్యపోయేటట్టు ఎన్నో రకాలుగా మాట్లాడావు కదా. ఇప్పుడు చెప్పు, రోజు శివుని కోసం ఉద్దేశించినటువంటి పాలు నీవే త్రాగావు కదా. ఓ శివద్రోహి, నీ పొట్ట ఇక్కడే చీల్చేస్తాను, ఎక్కడికి పోతావు చెప్పు అని మిక్కిలి భయంకరంగా కోపంతో కూతురైనటువంటి గొడగూచిని తరుముతూ వస్తున్నాడు ఆ శివదేవయ్య. తండ్రి కొట్టడానికి వస్తుంటే ఆ గొడగూచి బాలవాపోవుచు బలువిడినేగి హాలింగ 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 ఎనుచు చేతి కోరకు మున్ను సెయ్యి సాచుచును ఆతని కొదుగుడు నంతలోపలను హరుడోడ కోడకు మనుచు ఆ క్షణమ వరదయామతి తన వక్షంబు దెరవ. తండ్రి ఆ విధంగా కొట్టడానికి వస్తుంటే ఆ గొడగూచి ఏడుస్తూ వేగంగా వెళ్ళి హాలింగ హాలింగ అంటూ ఆ పాలపాత్ర కోసం చేయి సాచి ఈశ్వరుని వద్ద ఒదిగిపోయింది. అంతట్లోనే ఈశ్వరుడు భయపడకు భయపడకు అంటూ తక్షణమే ఎంతో దయతో కరుణతో తన వక్షస్థలాన్ని తెరిచాడు. ఈ విధంగా ఆ గొడగూచి అనేటువంటి బాలికకు ముక్తిని ప్రసాదించడానికి ఈశ్వరుడు తన లింగాన్ని చీల్చగా అప్పుడు జగదభినుతి కరడిగా భోగనాథుడగనిత దివ్యలింగాంగంబు పొర్రగా అమ్మాత్రలో నహహా పోయెననుచు క్రమనం తండ్రి కూకటి వట్టుటయును వెలుపల కూకటి వెంట్రుకల్ సెక్కే వెలయ లింగంబు లోపల చిక్కిబాల. ఈ విధంగా శివుడు గొడగూచిని రక్షించడానికి లోకంచే కొనియాడదగిన విధంగా ఆ బాలిక చీల్చబడినటువంటి లింగంలోకి దేహం ప్రవేశించింది. అంతలోనే తండ్రి ఆహా పోతుంది పోతుంది అంటూ ఆమె జుట్టు పట్టుకున్నాడు. ఆమె జుట్టు వెంట్రుకలేమో గొడగూచి తండ్రి అయిన శివదేవయ్య చేతిలో చిక్కుకున్నాయి. మిగిలిన దేహమేమో శివలింగంలో చిక్కుబడిపోయింది. ఇలా నేడు 6 నెలలకొక్క మారు అలరి కుకటి వెంట్రుకల్ కత్తిరింప బాల నిచ్చల ముగ్ధ భావ సంపదకు ఈ లోకమున దుష్టమిది అని పొగడ గొడగూచి అని చెప్పబడి మహామహిమ అడరెదా ఆ ముగ్ధ అదియునుగాక. ఆ ముగ్ధ భక్తురాలైనటువంటి గొడగూచి శివునిలో ఐక్యమైన తర్వాత ఈ భూమండలంలో ఇప్పటికీ 6 నెలలకు ఒకసారి ఆ లింగంపై ఉన్నటువంటి జుట్టు వెంట్రుకల్ని కత్తిరిస్తూనే ఉన్నారు. అంటే గొడగూచి దేహం శివునిలో ఐక్యమైపోగా ఆ తండ్రి అయినటువంటి శివదేవయ్య చేతిలో మిగిలినటువంటి అంటే బయటికి విడవబడినటువంటి ఆ వెంట్రుకలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయని చెప్తున్నారు. ఆ బాలిక యొక్క నిశ్చలమైన ముగ్ధ సంపదకు ఈ లోకంలో ఇదొక నిదర్శనం, ఇదొక దృష్టాంతం అని లోకులంతా పొగుడుతూ ఉంటే ఇప్పటికీ అలా పెరుగుతున్నటువంటి ఆమె వెంట్రుకల్ని 6 నెలలకు ఒకసారి కత్తిరిస్తూనే ఉన్నారు. ఆ విధంగా ఆ ముగ్ధ కన్య గొడగూచి అనే పేరుతో కీర్తింపబడి గొప్ప మహిమతో పేరు పొందింది. ఈ విధంగా పాల్కురికి సోమనాథుడు ఈ గొడగూచి అనేటువంటి పాఠ్యభాగంలో గొడగూచి అనేటువంటి బాలిక యొక్క నిర్మలమైన నిశ్చలమైన అమాయకమైన మూఢభక్తిని ఎంతో హృదయంగా చిత్రించాడు. అంటే మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా ఏ భక్తుడైతే తనను కీర్తిస్తాడో, తనను నిరంతరం పూజిస్తాడో, తనను నిరంతరం ధ్యానిస్తాడో, తనను అచంచలమైనటువంటి భక్తి భావనతో నమ్ముతాడో వాళ్లకు ఆ దేవుడు ముక్తిని ప్రసాదిస్తాడని ఈ పాఠ్యభాగం ద్వారా కవి చెప్పదలుచుకున్నాడు. అయితే ఇలా ముక్తిని ప్రసాదించడానికి ముందు ప్రతి భక్తుడిని తనదైనటువంటి శైలిలో ఆ దేవుడు పరీక్షిస్తాడని, ఆ పరీక్షలో
నిర్మలమైనటువంటి మనసుతో నెగ్గిన వారు తప్పక శివైక్యం పొందుతారని ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది. అన్ని రోజుల పాటు గుడగూచి యొక్క తల్లిదండ్రులు ఎన్నిసార్లు పాలు నైవేద్యంగా పెట్టినా స్వీకరించని తాగని శివుడు గుడగూచి పెట్టినటువంటి నైవేద్య పాలను మాత్రం స్వీకరిస్తాడు. ఇలా ఎందుకు జరిగిందంటే అమాయకంగా శుద్ధమైనటువంటి మనసుతో మనం దేవుణ్ణి ప్రార్థిస్తే కీర్తిస్తే అతడు తప్పక మనల్ని అనుగ్రహిస్తాడని చెప్పి ఈ కథ ద్వారా కవి చెప్పదలుచుకున్నట్టు అర్థమవుతుంది. అంటే మహామహులు ఎంతోమంది దేవుణ్ణి లేదా దేవుడికి పెట్టినటువంటి నైవేద్యాన్ని దేవుడికి సమర్పించలేకపోయారు. కానీ ఇప్పుడు ఈ గుడగూచి మాత్రం శివుడిని నిలదీసి అతడికి తాను పెట్టినటువంటి ప్రసాదాన్ని తప్పక స్వీకరించమని నైవేద్యాన్ని స్వీకరించమని నిలదీస్తుంది. ఇలా నిలదీయడం ఆమె యొక్క అచంచలమైనటువంటి భక్తి శ్రద్ధలకు నిదర్శనంగా మెచ్చుకొని ఆ గుడగూచిని రక్షిస్తాడు, కాపాడుతాడు, ముక్తిని ప్రసాదిస్తాడు ఆ పరమేశ్వరుడు. అంటే మనం నిజ జీవితంలో కూడా ఏదైనా ఒక విషయం పట్ల ఇంత శ్రద్ధ కనబరిస్తే తప్పక మనం విజయం సాధిస్తామనేటువంటి ఒక సూచన కూడా ఈ కథ ద్వారా కవి విద్యార్థులకు లేదా పాఠకులకు అందిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికీ ఎక్కడో మరి తెలియదు కానీ గుడగూచి అనేటువంటి ఆమె జుట్టు అంటే ఆమె దేహం శివునిలో లీనం కాగా బయట మిగిలిపోయినటువంటి జుట్టు అట్లా పెరుగుతూనే ఉందని, ప్రతి 6 నెలలకో 8 నెలలకో ఒకసారి క్షురకులు వచ్చి దాన్ని కత్తిరిస్తారని ఒక ఐతిహ్యం అయితే ప్రచారంలో ఉంది. అందుకోసం అప్పటి నుంచి ఆమె గుడగూచి అనేటువంటి పేరుతో ప్రసిద్ధిగాంచింది అని కూడా చెప్తుంటారు. ఇది ఎంతవరకు వాస్తవం అనేటువంటిది పక్కన పెడితే ఈ కథలోని మూఢభక్తిని ఆమె యొక్క భక్తి శ్రద్ధలను మనం చూడవలసి ఉంది. ఆ దిశగా మన యొక్క ఏకాగ్రతను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మనం ఇష్టపడినటువంటి అంశం పైన ఇష్టమైనటువంటి పనిపైన అంతటి శ్రద్ధాసక్తులు ఉంటే కానీ మనకు మోక్షం లభించదు అని ఈ కథ ద్వారా సూచిస్తున్నాడు రచయిత.